కైట్స్ అకాడమీ ఖమ్మం తెలంగాణ రాష్ట్రంలో ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. మొత్తం పోస్టుల సంఖ్య 7,437. మరి మీరు ఖచ్చితంగా ఉద్యోగం పొందాలని అనుకుంటున్నారా? ఈ నోటిఫికేషన్లో ఖచ్చితంగా ఉద్యోగం పొందాలనుకుంటే ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగం మీ లక్ష్యం అయితే మరి ఇంకెందుకు ఆలస్యం? కైట్స్ అకాడమీలో 3వ తారీఖు 8వ నెల 2026 10 AM అంటే ఉదయం 10 గంటలకి కైట్స్ అకాడమీలో ఉచిత డెమో మెగా అవగాహన సదస్సు నిర్వహిస్తున్నాం. ఈ డెమోకి ముఖ్య అతిథిగా తెలంగాణ మూవ్మెంట్, తెలంగాణ చరిత్ర చెప్పడానికి, ఈ సబ్జెక్ట్ మీద పూర్తిగా అవగాహన కలిగిన సారు వెంకట్ సార్ ఇక్కడ చెప్పడానికి సార్ వస్తున్నారు మూడో తారీఖున. అదేవిధంగా అర్థమెటిక్ స్టేట్ ఫేమ్ అయినటువంటి సంతోష్ సార్ కూడా మనకి డెమో రోజు అటెండ్ అవుతున్నారు. అదేవిధంగా రీజనింగ్ స్టేట్ ఫేమ్ అయినటువంటి నేను కైట్స్ అకాడమీ డైరెక్టర్ తిరుపతి సార్ నేను కూడా మీకు డెమోలో అందుబాటులో ఉంటాను. అసలు ఉద్యోగం ఎలా పొందాలి, ఎలాంటి మెటీరియల్స్ మనం ప్రిపేర్ కావాలి, మనం ఎలాంటి స్టాండర్డ్ లెవెల్లో ఎగ్జామ్స్ రాయాలి, ఎగ్జామ్స్ పేపర్స్ ఏ స్టాండర్డ్ లెవెల్లో ఉన్నాయి, అసలు ఇప్పుడు ఈ నోటిఫికేషన్లో నెగిటివ్ మార్క్స్ ఉందా లేదా, మనకి ఎన్ని మార్కులకు కట్ ఆఫ్ అయ్యే అవకాశం ఉంది, అసలు ప్రిలిమినరీ మార్కుల్లో క్యాస్ట్ వైజ్గా ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి ఎన్ని మార్కులకు వస్తే కట్ ఆఫ్ అవుతుంది, అంటే కట్ ఆఫ్ అంటే క్వాలిఫై అవుతారు మీరు. అదేవిధంగా క్వాలిఫై మార్క్స్ అనేది కంపల్సరీ ఉంటుంది, క్వాలిఫై కంపల్సరీ కావాలి. అసలు మొత్తం ఎన్ని లక్షల మంది ఈ నోటిఫికేషన్కి ప్రిపేర్ అవుతారు, అందులో ఎంతమంది ఈవెంట్స్కి వెళ్తారు, తర్వాత ఈవెంట్ తర్వాత మెయిన్స్కి ఎంతమంది వెళ్తారు అనేది టోటల్ ఒక అవగాహన. అసలు మనం ఏ విధంగా ప్రిపేర్ కావాలి, ఈ నోటిఫికేషన్ ఖచ్చితంగా ఉద్యోగం ఎలా పొందాలి అనేది టోటల్గా ఒక అవగాహన అనేది కంప్లీట్గా మనం 3వ తారీఖు అందిస్తాం. కాబట్టి ప్రతి ఒక్క అభ్యర్థి ఖచ్చితంగా డెమోకి అటెండ్ కాండి. డెమోకి అటెండ్ అవ్వడం వల్ల మీకు చాలా ఉపయోగాలు అయితే తెలుస్తాయి. ఓకే, ఆ విధంగా మనం ఒక గైడెన్స్ రూట్లో వెళ్తేనే మనం ఈజీగా మనం అనుకున్న లక్ష్యాన్ని నెరవేరుస్తాం. మనం రాంగ్ రూట్లో ఎక్కడో మనం ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో, ఫేస్బుక్లో ఏదో చిన్న చిన్న క్లాసులు వినుకుంటా, బేసిక్ క్లాసులు వినుకుంటా టైం అంతా వేస్ట్ చేయకండి. ఎందుకంటే అసలు గతంలో చాలా టైం అంతా వేస్ట్ చేశారనుకో, సో మళ్ళీ టైం అంతా వేస్ట్ చేయకండి. ఎందుకంటే నోటిఫికేషన్ ఆల్రెడీ రిలీజ్ అయింది. ఇంకొక 4-5 నెలల్లో మనకి ఎగ్జామ్ పెట్టేస్తారు. వారం రోజుల్లో ఎగ్జామ్ డేట్తో సహా అనౌన్స్ అయిపోతుంది. సో మనకి ఈ 4-5 నెలల్లో మనం ఖచ్చితంగా ప్రిలిమినరీ క్వాలిఫై కావాలి, నెక్స్ట్ ఈవెంట్స్కి వెళ్ళాలి, ఈవెంట్ కూడా క్వాలిఫై కావాలి, మెయిన్స్లో మంచి మార్కులు రావాలి. ఖచ్చితంగా ఉద్యోగం పొందాలంటే మీరు అనుకుంటున్నారు, చాలా మంది మంచి ఫ్యాకల్టీ ఎక్కడ ఉన్నారు, ఆ ఫ్యాకల్టీ క్లాస్ విందాము అని అనుకుంటున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం? కైట్స్ అకాడమీలో కంప్లీట్గా హేమీ ఫ్యాకల్టీ, దాదాపుగా ఒక 400 నుంచి 500 బ్యాచ్లు చెప్పిన ఫ్యాకల్టీ, అంటే అంత సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ కైట్స్ అకాడమీలో చెప్తున్నారు. మరి కైట్స్ అకాడమీలో మీరు జాయిన్ అవ్వండి, మీరు అనుకున్న గోల్ ఖచ్చితంగా రీచ్ అవుతారు. కాబట్టి ఎప్పుడైనా ఒకటే గుర్తుపెట్టుకోండి, మన లక్ష్యం నెరవేర్చాలనుకుంటే ఖచ్చితంగా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి ఫ్యాకల్టీని ఎంచుకోవాలి. మంచి ఫ్యాకల్టీని ఎంచుకోవడం ఒక ఎత్తు. ఇప్పుడు మంచి ఫ్యాకల్టీ ఎంచుకున్నారు, కైట్స్ అకాడమీలో మంచి ఫ్యాకల్టీ ఉంది, మీరు మంచి ఫ్యాకల్టీని ఎంచుకున్నారు. సెకండ్ వన్ ఏంటంటే మనం మంచి మెటీరియల్ కూడా ఎంచుకోవాలి. ఓకే, మనం మంచి ఫ్యాకల్టీ ఎంచుకోవాలి, మంచి మెటీరియల్ ఎంచుకోవాలి. ఓకే, డైలీ ఎగ్జామ్ అనేది హై స్టాండర్డ్ లెవెల్లో పెడుతున్నారా లేదనేది గమనించండి. ఏదో మామూలు డైరెక్ట్ క్వశ్చన్స్ కాకుండా అంత జతపరచుడు మోడల్లో ఎగ్జామ్ పెడుతున్నారా లేదా అనేది చూసుకోవాలి. ఇవన్నీ కూడా అన్ని ఒకటే చోట మనకి ఇక్కడ కైట్స్ అకాడమీలో ఉంటాయి. ఓకే, హై స్టాండర్డ్ ఫ్యాకల్టీ, మంచి నెంబర్ 1 మెటీరియల్స్, అదేవిధంగా మనకి డైలీ హై స్టాండర్డ్ లెవెల్లో క్వశ్చన్ పేపర్స్, అదేవిధంగా డైలీ మీకు ఒక 20 నుంచి 30 కరెంట్ అఫైర్స్ బిట్స్ కూడా కైట్స్ అకాడమీలో అందిస్తాం. కాబట్టి ఇవన్నీ కూడా మీకు జాబ్ రావడానికి కీలకమైన పాయింట్స్, ఇవి కీలకమైన ఓకే, ఇవన్నీ కూడా ఎక్కడ ఉన్నాయంటే కైట్స్ అకాడమీలో ఉన్నాయి. కాబట్టి దయచేసి సీరియస్ అభ్యర్థులు టైం అంతా వేస్ట్ చేయకండి. నాకు కావాల్సింది కూడా సీరియస్ అభ్యర్థులే కావాలి. మరి అలాంటి పిల్లలు నిజంగా మీ కసి ఉందా, కాకి యూనిఫామ్ కోసం నీ కసి ఉంటే ఖచ్చితంగా నీ లక్ష్యం నెరవేరాలనుకుంటే నీకు ఒకటే ఆలోచన. ఓకే, ఆ ఆలోచన ఏంది? నీకు జాబ్ కావాలనే ఆలోచన ఉంటుంది. మరి ఆ జాబ్ కావాలనుకుంటే నువ్వు కైట్స్ అకాడమీలో వచ్చి జాయిన్ అవ్వు. 100% నేను జాబ్ కొట్టించి బయటికి పంపించే బాధ్యత నాది. గతంలో నేను కైట్స్ అకాడమీ స్థాపించి 14 సంవత్సరాలు అవుతుంది. 2012లో కోచింగ్ సెంటర్ స్థాపించాను. దాదాపుగా ప్రతి పోలీస్ స్టేషన్లో కైట్స్ అకాడమీ అభ్యర్థులు ఆల్రెడీ జాబ్ చేస్తున్నారు. మీరు కావాలనుకుంటే ఎంక్వైరీ చేసుకోండి. ఓకేనా? అద్భుతమైన సక్సెస్ రేట్ కలిగిన సంస్థ ఏమైనా ఉంది అంటే అది కైట్స్ అకాడమీ మాత్రమే. ఇంకా సమయం వేస్ట్ చేయకండి మీరు. టైం ఇప్పుడు మన కళ్ళ ముందుకు వచ్చేసింది సమయం. ఓకే, తొందరగా లగేజ్తో హాస్టల్లో ఉండేటోళ్ళైతే, దూర ప్రాంతంలో ఉన్న పిల్లలైతే ఖచ్చితంగా లగేజ్తో రండి కైట్స్ అకాడమీలో. ఓకే, టైం వేస్ట్ చేయకండి. ఇక్కడ హాస్టల్ కూడా మాదే ఉంది. ఓకేనా? బాయ్స్ హాస్టల్ వేరు, గర్ల్స్ హాస్టల్ వేరు, సపరేట్ హాస్టల్స్ ఉన్నాయి. ఓకేనా? అద్భుతమైన క్లాస్. ఓకే, ఇక్కడ 2 బ్యాచ్లు ఉన్నాయి.
ఉదయం బ్యాచ్ వచ్చేసరికి మనం మార్నింగ్ 9:30 నుంచి 5 వరకు, ఓకే, ఈవినింగ్ 5 వరకు క్లాస్ ఉంటుంది. 1-2 లంచ్ బ్రేక్ ఉంటుంది. అదేవిధంగా మనకి మళ్ళీ సాయంత్రం బ్యాచ్ వచ్చేసరికి 5:30 నుంచి 9 వరకు ఉంది. ఓకే, చాలా మంది డిగ్రీ చదువుతున్న పిల్లలు మాకు మళ్ళీ నోటిఫికేషన్ వచ్చింది, మేము కాలేజీకి వెళ్తున్నాము, మాకు సమయం లేదు, మరి మేము కూడా ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నాం అనుకుంటే మీకోసం కూడా ఖచ్చితంగా ఈవినింగ్ బ్యాచ్ ఉంది. ఓకే, చాలా మంది మీకు ఏ బ్యాచ్ కావాలనుకుంటే ఆ బ్యాచ్ లో జాయిన్ అవ్వండి. మీ అందరికీ నేను ఉన్నాను. నా హయాంలో, నా సర్వీస్ లో, ఓకే, నా నా చేతి ద్వారా దాదాపుగా చాలా మంది పిల్లలు సెట్ అయ్యారు. ఓకేనా, నేను అదే చెప్తున్నాను. మళ్ళీ మీరు కూడా సెట్ అవ్వాలనుకుంటే ఎంచుకున్న కోచింగ్ సెంటర్ పర్ఫెక్ట్ గా ఉండాలి. ఆ కోచింగ్ సెంటరే కైట్స్ అకాడమీ. ఖమ్మం జిల్లాలో నెంబర్ 1 కోచింగ్ సెంటర్ ఏదైనా ఉంది అంటే అది కైట్స్ అకాడమీ మాత్రమే. బయట హంగుల ఆర్భాటాలు చేసే కోచింగ్ సెంటర్ని నమ్మకండి, మోసపోకండి. అక్కడ చదువు లేదు, ఏమీ లేదు, అంతా వాళ్ళు ఏదో డబ్బుల కోసం వచ్చే కోచింగ్ సెంటర్లు. అలాంటి కోచింగ్ సెంటర్లను వచ్చి జాయిన్ అయ్యి మోసం పోకండి, టైం అంతా వృధా చేసుకోకండి. కైట్స్ అకాడమీ ఇప్పటి నుంచి కాదండి, 14 సంవత్సరాల నుంచి నడుస్తున్న కోచింగ్ సెంటర్ ఇది. దీని చరిత్ర అద్భుతమైన చరిత్ర అండి. ఎందుకంటే దాదాపుగా 6,000 పైన ఉద్యోగాలు సాధించిన సంస్థ అండి ఇది. ఓకేనా, కాబట్టి నేను అదే చెప్తున్నాను. కాబట్టి నేను ఉన్నాను. కైట్స్ అకాడమీ మీకు అందుబాటులో ఉంటుంది. మీకు తోడుగా, మీకు ఒక గైడెన్స్ గా తిరుపతి సార్ ఉంటారు. తిరుపతి సార్ డైరెక్షన్ లో ఖచ్చితంగా మీరు ఉద్యోగం సాధిస్తారని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా ముఖ్యంగా నేను మళ్ళీ చెప్తున్నాను, 3వ తారీఖు సోమవారం రోజు ఉచిత డెమో, ఉచిత అవగాహన సదస్సు ఉంది. ప్రతి అభ్యర్థి నిజంగా ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగం మీ లక్ష్యం అయితే తప్పకుండా మీరు రావాల్సింది డెమోకు రండి. డెమోకి వచ్చినప్పుడు మీరు ఉద్యోగం ఎలా పొందాలి అనేది నేను చెప్తాను. పూర్తి ఒక సమాచారం, ఒక అవగాహన, సిలబస్, టోటల్ ప్యాటర్న్ నేను మొత్తం మీకు కళ్ళ ముందు నేను కనబడి మీకు చెప్తాను. డెమోకి ప్రతి ఒక్కరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. జై హింద్.